वहीं मध्य प्रदेश के इंदौर में ప్రైజ్ ద లార్డ్ దైకర్ ఇవాంజలిజం ఇండియాకి మరొకసారి స్వాగతము. జొమాటో వర్కర్స్ పాపము వాళ్ళు ఎంత కష్టపడతారో మీకు అందరికీ తెలుసు. ఒకవేళ నా సబ్స్క్రైబర్స్లో జొమాటో వర్కర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు జస్ట్ హాయ్ అని టైప్ చేయండి. ఇందోర్ మధ్యప్రదేశ్. ఇక్కడ ఒక జొమాటో వర్కర్ శాంటా క్లాస్ బట్టలు వేసుకొని డెలివరీకి వెళ్ళాడు. దారిలో ఈ ధర్మరక్షకులు వచ్చి ఆపి అతను వేసుకున్న ఈ శాంటా క్లాస్ బట్టలను విప్పివేయడం అనేది జరిగిన తర్వాత యాజ్ యూజువల్గా చేసేదన్నీ ఈ పనులు చేసిన తర్వాత ఇంకా నినాదాలు చేయమని చెప్తున్నారు. ఒకసారి ఈ వీడియో మీరు క్లియర్గా చూడండి. कोई बात नहीं, निकालो निकालो निकालो, जोमेटो की चलाओ. हाँ निकालो ये, हाँ निकालो, ये रख दो, इधर रखो. ये नीचे की लोअर भी निकालो. చలో చూశారు కదా ఫ్రెండ్స్. చలో ధన్యవాద్. డెలివరీ బాయ్ చెప్తున్న మాట ఏంటిదంటే అక్కడ వాళ్ళ ఆఫీస్ వాళ్ళు ఇది వేసుకోకపోతే ఉద్యోగంలోకి వెళ్ళి వెలకొట్టేస్తారు అని చెప్తున్నాడు. పైగా ఇతన్ని ఆపాడో వీడికి శాంటా క్లాస్ పలకడం కూడా వస్తలేదు. ఒకసారి చూడండి, ఈ చదువు సంధ్య లేని వీడు ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి మీరు వినండి. ये जैकेट उतारो. सांता क्लॉज का क्या जरूरी है कि अपन सांता क्लॉज बन के जाएंगे? విన్నారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి వాడు శాంటా క్లాస్ ని ఆపడానికి ట్రై చేస్తున్నాడు. అదే విధంగా పాపము ఆయన ఎంత కష్టపడి డెలివరీ చేస్తున్నాడో దాన్ని కూడా వీడు ఒక మత ప్రచారం అని చెప్పి ప్రొపగాండా క్రియేట్ చేసి ఆయనను వీడియో తీసి సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేశాడు. దీంతో ఒక డిబేట్ జరిగింది. ఈ డిబేట్లో ఈ వీడియో తీసిన ఈ దిక్కుమాలిన వాడిని పిలిచి కూర్చోపెట్టారు. వీడి పేరు సుమిత్ అనుకుంటాను. ఒకసారి వీడు ఏం మాట్లాడుతున్నారో మీరు వినండి. న్యూస్ యాంకర్ ఏ విధంగా వీనికి క్లాస్ తీసిందో అది కూడా మీరు వినండి. अगर कोई अपने मन से नहीं पहन रहा है तो उसे जबरदस्ती हम उसे उतरवा भी नहीं सकते. ये भी एक बड़ी बात है. इस पर देखिए क्यों कारण बन रहा है? सामान्य तरीके से भी जाके तो वो डिलीवरी दे सकता है ना. ठीक है, मान लेते हैं आपने उस डिलीवरी बॉय से आपने बातचीत की, उसने कहा कि भाई उसे नौकरी से निकाल दिया जाएगा. आप सीधे उस फूड कंपनी से बात करते. आपको इस तरीके से एक व्यक्ति के कपड़े उतरवा के उसका वीडियो बनाने की क्या जरूरत थी? अभी एक मॉल के बारे में ऐसा हो रहा था. जरा सुमित जी जरा मेरा सवाल समझिए आप. मैं सवाल आपसे ये पूछ रही हूँ कि आपका उद्देश्य तो वहीं पर हल हो गया उसका कि आपने उनके कपड़े उतरवा दिए. आपका ये था कि सेंटा क्लॉज के कपड़े पहन के वो डिलीवरी करने ना जाए, आपने वो हटवा दिया. अब इसके बाद उसका वीडियो बना के अगर ये सामने आ रहा है, सोशल मीडिया में भी जा रहा है, तो इसके पीछे क्या उद्देश्य था आपका? విన్నారు కదా, వీళ్లకు క్రిస్మస్ టైంలో, రంజాన్ టైంలో, ఈస్టర్ టైంలో లేకపోతే ముస్లిం సహోదరులకు సంబంధించిన ఏ పండుగ వచ్చినా ధర్మం గుర్తుకొచ్చేస్తుంది. ఎందుకు ధర్మం గుర్తుకొస్తుందంటే వీళ్ళ పబ్బం దీనిపైనే కదా గడిచేది. ఏ ప్రాంతంలో అయితే వీడు ఈ పని చేస్తున్నాడో ఆ మధ్యప్రదేశ్లోనే మన మోదీ గారు యేసుక్రీస్తు గురించి గొప్పగా మాటలు మాట్లాడుతున్నారు. శాంతి గురించి, ప్రేమ గురించి, సహోదర భావం గురించి మాట్లాడారు. ఒకసారి మీరు వినలేకపోతే ఈ పాయింట్ కూడా మీరు వినండి. మనం ప్రధాన మోదీ గారు ఏం మాట్లాడారు. ఫ్రెండ్స్, ద టీచింగ్స్ ఆఫ్ లార్డ్ క్రైస్ట్ సెలిబ్రేట్ లవ్, హార్మనీ అండ్ బ్రదర్హుడ్. ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ that we all work to make the spirit stronger. ఒకవైపు మోదీ గారు పీస్, బ్రదర్హుడ్, అదే విధంగా లవ్ గురించి మాట్లాడుతూ ఉంటే దీనికి భిన్నంగా ఈ పనికి మాలిన వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. పైగా అక్కడనే అదే ఎంపీలో ఇంకొక స్కూల్ ఉంది. ఆ స్కూల్ బహుశా ఏ ఊర్లో ఉందో నాకు తెలీదు. నేను ఒకసారి ఆ ఊరి పేరు నేను మీకు స్క్రీన్ పైన పెడతాను. అక్కడ ట్రినిటీ కాన్వెంట్ స్కూల్. ఈ ట్రినిటీ కాన్వెంట్ స్కూల్లో యాజ్ యూజువల్గా క్రిస్మస్ సెలబ్రేషన్ జరుగుతుంది. ఇది 100% జరగాలి. అయితే ఇక్కడ ఈ కొంతమంది ఈ ధర్మరక్షకులు వచ్చి వాళ్ళంట ప్రిన్సిపల్కి వార్నింగ్ ఏమి ఇచ్చారంటే, మీ ఫంక్షన్స్లో ఈ స్కూల్లో ఏ స్టూడెంట్స్ అయితే హిందూస్ ఉన్నారో వాళ్ళని పిలవద్దు, వాళ్ళని బలవంతం చెయ్యొద్దు అని చెప్పి వార్నింగ్ ఇచ్చిపోయారంట.
ఈ మాట వినంగానే నవ్వొస్తుందా వస్తలేదా మీరే ఆలోచించండి. క్రిస్టియన్ స్కూల్లో వచ్చి మీరు మా హిందూ పిల్లలను ఫోర్స్ చేయొద్దు క్రిస్మస్ సెలబ్రేషన్లో రమ్మని చెప్పడము మూర్ఖత్వం కాదా? క్రిస్టియన్ స్కూల్లో క్రిస్మస్ సెలబ్రేషన్ చేస్తే ఆ స్కూల్లో ఉన్న స్టూడెంట్స్ని క్రిస్మస్ సెలబ్రేషన్లో రావద్దని వార్నింగ్ ఇస్తున్నారు. దీనికన్నా బుద్ధిహీనత, చదువులేనితనము, లేకపోతే ఒక పీక్లో ఉంటుంది కదా పిచ్చితనము, ఏ విధంగా ప్రూవ్ చేసుకుంటున్నారో మీరు ఆలోచించండి. इधर विदिशा में भी एक मामला सामने आया जिसमें हिंदू उत्सव समिति के कार्यकर्ताओं ने ट्रिनिटी कॉन्वेंट स्कूल पहुंचकर स्कूल के पास्टर को चिताया है और कहा कि ईसाइयों के इस कार्यक्रम में हिंदू बच्चों को शामिल न किया जाए. ఒకవైపు క్రిస్టియన్స్, మరోవైపు ముస్లిమ్స్, మరోవైపు వీళ్ళేమంటారంటే మేము మెజారిటీయన్స్ అని చెప్తా ఉంటారు. అవసరమా ఇవన్నీ భారతదేశానికి? ఏ దేశంలో అయితే ఉద్యోగాలు లేవు, ట్యాక్స్ మాత్రము మా మినిస్టర్ గారు ఏ విధంగా ట్యాక్సులు పెడుతున్నారో మీకు అందరికీ తెలుసు. బీహార్లో పేపర్ లీక్స్ ప్రాబ్లం ఎక్కువైతుందని స్టూడెంట్స్ మౌనంగా ప్రొటెస్ట్ చేస్తూ ఉంటే ఒకసారి చూడండి ఆ స్టూడెంట్స్ని ఏం చేశారు వీళ్ళు. देखिए छात्र किस तरह से बैठे हुए हैं और पुलिस उन्हें बेरहमी से खदेड़ रही है. यहां छात्रों की तरफ से किसी भी तरह का कोई प्रोवोकेशन, कोई भड़काऊ कार्रवाई नहीं है, मगर आप देख सकते हैं पुलिस किस बेरहमी के साथ उन्हें मार रही है. आपके स्क्रीन पर यह नजारा बता रहा है कि बगैर किसी प्रोवोकेशन के पुलिस जो है पटना के अंदर बीपीएससी परीक्षा के लिए जो छात्र अपियर हो रहे हैं उन्हें किस बेरहमी के साथ मार रही है. చూశారు కదా, ఇక్కడ పోలీస్ వాళ్ళు లాఠీ చార్జ్ చేస్తున్నారు. అది కూడా పీస్ ప్రొటెస్ట్ అండి. వీళ్ళేమో ధర్నా చేస్తలేరు, లేకపోతే బస్సులు కాలుస్తలేరు, నినాదాలు చేసుకుంటా ఒకరిని కర్రలతో కొడతలేరు. మౌనంగా పీస్గా వీళ్ళు ప్రొటెస్ట్ చేస్తూ ఉంటే వాళ్ళపైన వీళ్ళు కర్రలు పెట్టుకొని ఈ విధంగా కొట్టడం అనేది ఎక్కడి వరకు న్యాయం? భారతదేశము ఎడ్యుకేషన్కి ఏ విధంగా అయితే సపోర్ట్ చేస్తుందో మనకు అందరికీ తెలుసు. ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎంత చండాలంగా మారిందో మనకు అందరికీ తెలుసు. చదువు లేని వాళ్ళు ఈ సమయంలో చేస్తున్న పని ఏంటిది అని అంటే వీళ్ళకు ఉద్యోగాలు లేక ఇలాంటి పనులలో దుంకి మెడలో కండువ వేసుకుంటున్నారు, ఊరంతా తిరుగుతున్నారు, కర్రలు కట్టెలు పట్టుకొని బెదిరిస్తున్నారు. వీళ్ళకు ఉద్యోగాలు ఇస్తే వీళ్ళు పని చేసుకోరా? ఒకవేళ ఉద్యోగం ఇచ్చినా వీళ్ళు పని చేయరండి. కారణం ఏంటి తెలుసా? ఇలాంటి పనులు అలవాటైపోయి ఎక్కడ పడితే అక్కడ ధర్నాలు చేసి తన రౌడీజము, తన సత్తా ఎందుకు చూపెట్టాలని ట్రై చేస్తున్నారు. మీరేమంటారో కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గ్రేట్ డే.